హలో గైస్, వెల్కమ్ టు మనగతం. మేము ఇక్కడ వరంగల్లో 1000 స్తంభాల గుడికి వచ్చినాం. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన, నాకు గుర్తు లేదు ఎప్పుడు వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. రాతి స్తంభాలకే చేతనత్వం కలిగి సరిగమా పదని సాస్వరములే పాడగా. స్తంభాలు అంటే ఇట్లా ఇరికిరికి అవి ఇవే కౌంట్ చేస్తే చదువుతుంది. వెయ్యి అనేది అనేక అనే అర్థంలో వాడారు. అంటే వెయ్యి అంటే ఇప్పుడు ఇది ఒక్కొక్కటి కౌంట్ చేయొచ్చు కదా, 1 2 3 అట్లా కౌంట్ చేయొచ్చు. అంటే పిల్లర్స్ చెక్కారనమాట. లోపల నువ్వే చెప్తావు 1000 10,000 అంటే అనేక రైట్. మీరు మా ఇంటికి వచ్చారు, అదే 10,000 అంటే 10,000 అని కాదు, చాలా సార్లు చాలా గొప్ప విషయం. దేన్ని లిటరల్ గా తీసుకోవద్దు. అదే ఇవన్నీ దీంట్లో చాలా ఉన్నాయి అట్లయితే పిల్లర్లు. సో ప్రపంచంలో అద్భుతమైన ఆలయ సౌందర్యానికి స్వాగతం. దీని పేరే 1000 స్తంభాల గుడి. ఎటు చూసినా సౌందర్యం. సో దీని గురించి మనకి చరిత్రలో చాలా మనుషులకు తెలియని విషయాలు ఉన్నాయి. చాలా మందికి ఇది ఒక సెల్ఫీ పాయింట్, కానీ వాళ్ళు సెల్ఫీలు దిగడానికి ఇట్లా వ్లాగులు తీసుకోవడానికి కట్టలే. దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది దీనికి. సో కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటూ ఆ టెంపుల్ అంతా ఒకసారి తిరుగుదాం. ఇదొక పిల్లర్. ఇది అంటే సపరేట్ పిల్లర్ కాదు, పిల్లర్స్ మీద చాలా పిల్లర్స్ చెక్కారనమాట. ఇప్పుడు మనకి శ్రీశైలంలో సహస్రలింగం ఉంటుంది, అంటే ఒకటే లింగం మీద చిన్న చిన్న 1000 లింగాలు ఉంటాయి అనమాట. ఒకసారి చూడు, దీని బ్యాక్గ్రౌండ్లో చూపి. అది ఇప్పుడు దీని ఎదురుగా ఏమో నంది ఉన్నారు కదా, నంది ఉందంటే ఆపోజిట్ ఖచ్చితంగా శివుడు ఉండాల్సిందే. సో ఇది చాలా ప్రాచీనమైన శివాలయము, అట్లాగే చాలా ప్రాచీనమైన వైష్ణవాలయం కూడా చెప్తారు మన చరిత్రలో. అట్లా ఉంది. దాదాపు 1000 ఏళ్ల క్రితం ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు చుట్టుపక్కల బిల్డింగ్స్, ఈ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసేసి ఒకసారి బిల్డింగ్ని కళ్ళు మూసుకొని ఊహించుకోండి, ఎంత గ్రాండ్యూర్ ఉంటుంది అసలు. సో దీంట్లో మన భారతీయులు చాలా అద్భుతమైన టెక్నాలజీ వాడారు ఆ రోజుల్లో. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి 2 3 ఉన్నాయి. ఒకసారి ముందుకెళ్ళి అక్కడ చెప్పుకుందాం. అసలు పరమ దుర్భేద్యమైన కట్టడాలు ఇవి. అంటే మనిషి నాశనం చేయలేడు వీటిని. అంటే చాలామంది విదేశీయులు, మొఘల్స్, తుష్కరులు, ముష్కరులు వచ్చి కొట్టి 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 మూలలు మాత్రం ఎరగొట్టగలిగారు, బొమ్మను డిస్టర్బ్ చేయలేకపోయింది. సరే, కొన్ని ఏమో కాలక్రమేణ జరిగినాయి. దాడులు చేసిన వాళ్ళు పోవాల్సిందే, ఇవి ఎక్కడ పోతాయి. అదే అంటే శాశ్వతంగా ఉండిపోవాలంటే ఒక్కటే దారి, రాయి. ఇప్పుడు అంతెందుకు, ఎన్నో దేవాలయాల్లో మూల విరాట్లు ఉంటాయి, బంగారంతో ఎందుకు లేవు? అంటే రాయే అమూల్యమైంది. బంగారానికి ఏదో రోజు దాడి జరుగుతుంది, రాయి కాబట్టి ఎవడు ఎత్తుకపోలేడు. రాయికి విలువ లేదు కాబట్టి దాంతోనే దైవాన్ని చెక్కారు మన పూర్వీకులు. చాలా గొప్పవాళ్ళు అసలు. ఇప్పుడు బంగారంతో కనుక శివలింగాలు, దేవతా విగ్రహాలు ఉంటే ఎన్ని దాడులు జరుగు, ఈనాటికి దాడులు జరిగాయి. రాయితో చెక్కారు కాబట్టి ఏం చేసుకుంటావు ఈ రాయి ఎత్తుకుపోయి? నువ్వు మహా అంటే కోపాన్ని ప్రదర్శించో మూలు ఇరగొట్టిపోవాల్సిందే. చాలా అద్భుతమైన దేవతామూర్తుల్లో ముక్కులు, మోచేతులు ఇరగొట్టిపోయి అది అక్కడితో అలసిపోయిపోయారు. అరే నా వద్దురా బాబు, దీంతో మనం పెట్టుకోలేము, దీన్ని ఎక్కడ మోసుకుపోతావు? ఇగో దీని పానగొట్టని చూశారు, ఎంత బాగుంది. అంటే ఒకప్పుడు చాలా అదే లోపల ఏమన్నా అభిషేకాలు అట్లా చేస్తే శివుడికి ఎట్లయితే బయటికి వాటర్ వచ్చి ఇందులో పడతాయో, మళ్ళీ ఇందులో పడి ఇక్కడి నుంచి కోనేరులోకి వెళ్ళిపోవడం ఏదో జరిగేది. అంటే ఇప్పుడు మనకు అట్లా కనిపిస్తున్నది, పూర్వం అట్లా ఉందో లేదో మనకు తెలియదు. అంటే ఇదేదో ఒక పెన్సిల్తో చెక్కినట్టు చెక్కారు చూడు, కానీ ఇట్లా ఒకదాని కింద ఒకటి అమర్చాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి. సో ఈ దేవాలయం ఒక పైనుంచి కనుక చూస్తే, నేను చిన్న బొమ్మ వేసి చూపిస్తా, ఇట్లనే ఉండండి. అంటే దేవాలయ నిర్మాణం ఎలా ఉంటుంది అనేది, ఇది స్థపతి. ఇప్పుడు ఇదొక బాక్స్ కనిపిస్తుందా బేట? సో ఇప్పుడు ఇది టెంపుల్. ఇది దీని లోపల ఏం చేశారు, దీని బయట ఒక బాక్స్ గీశారు. ఇట్లా గీసిన తర్వాత ఇట్లా ఒక బాక్స్ గీశారు. సో ఈ మూలలే మనం నడుస్తున్నవి ఇవి. ఇప్పుడు మనం ఇప్పుడు నడుస్తున్నాం కదా, ఈ మూలలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే ఇట్లా ఏర్పడ్డాయి. అంటే దాదాపు ప్రపంచంలో ఉన్న ఎన్నో దేవాలయాల్లో ఈ తరహా కట్టడం లేదు. ఇది వెరీ రేర్ కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ పరంగా నాకు తెలిసినంత వరకు. అంటే లోపల ఉన్న పిల్లర్స్ చెక్కిన రాయి వేరు, బయట ఉన్న చెక్కిన ఈ రాయి వేరు. మనం చూసి అంటే గ్రెయిన్ చూసి చెప్పొచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, నువ్వు ఎంత ప్లేన్ చేసినా కూడా ఈ గ్రెయిన్ అనేది రివీల్ అవుతుంది, అందుకని నీకు పాలిష్ కాదు. అదే ఇప్పుడు నందిని మనం చూస్తాం, ఆ నంది విగ్రహం నీకు అద్దంలాగా ఉంటుంది, నీ ఫేస్ రిఫ్లెక్షన్ ఉంటుంది. ఇప్పుడు రామ్ ప్యాంట్ ఎట్లా మెరుస్తుంది అట్లా మెరుస్తుంది. ఇది ఎంత చేసినా ఎందుకు మెరవదు, దీంట్లో గ్రెయిన్స్ ఉంటాయి. సో మొత్తం 3 రకాల రాళ్లతో శిల్పాలు చెక్కుతారని మన పూర్వీకులు చెప్తున్నారు. అందులో ఒకటి శాండ్ స్టోన్, అంటే
కాస్త ఇసుకలాగా అందులో మళ్ళీ 3 రకాలు ఉంటాయి అన్నమాట. అది ఈజీగా చెక్కొచ్చు. ఇది గ్రానైట్, కఠిన శిలని, కానీ గ్రానైట్లో ఇది తక్కువ స్థాయి గ్రానైట్ అనమాట. దీంట్లో ఎక్కువ డీటెయిల్స్ చెక్కలేం. ఇప్పుడు చూసావా, దీంట్లో డీటెయిల్స్ చెక్కడానికి రాదు. అంటే నీకు మనకు సేమ్ ఇమేజ్ లాగా రామ్కి అర్థమవుతుంది. ఇగో దీనికి హోల్స్ చూసారు ఎంత బాగుందో, హోల్ ఇగో, అది అందమే, ఆర్టే. అంటే తోరణం లాగా ఏం చేసినా పూర్ణ శ్రద్ధతో చెక్కాలి, ఇంకా వేరే దారి లేదు. రండి రండి అటుపక్క పోదాం. రామ్ ఇట్రా ఇట్రా, ఇటు నుంచి చూస్తే ఒక పిల్లర్ కనిపిస్తుంది ఇక్కడ. ఆ పిల్లర్ జూమ్ చేయి, ఆ పిల్లర్ మెరుస్తుంది చూసినా. ఇప్పుడు ఈ స్టోన్ వేరు, ఆ స్టోన్ వేరు అని మనం గుర్తించాలి. ఇప్పుడు మన దేవత, మన ఆలయ మూల విరాట్టులన్నీ చెక్కే స్టోన్ అది. ఇది అత్యంత కఠినమైన శిల. ఎంత కఠినం అంటే నువ్వు సుత్తితో ఒలి మీద కొడితే సుత్తి నెక్తిగా చచ్చిపోతావు, అంటే అట్లా రివర్స్ కొడుతుంది అనమాట. సో అందుకని ఈ రాతిని నీళ్ళల్లో నెలలు ఉంచేవాళ్ళు. దాని ద్వారా పై సర్ఫేస్ కాస్త మెత్తబడుతుంది అనమాట. అప్పుడు ఒక దిక్కు నుంచి దీంట్లో మళ్ళీ మేల్ అండ్ ఫిమేల్ ఉంటాయి. తర్వాత సీజన్ను బట్టి రాయి స్పందిస్తుంది. ఆ స్థపతి కళ్ళు మూసుకొని ఇట్లా పట్టుకొని దేస్ట్ ఫెల్ట్ ఇటు నుంచి చెక్కండి విగ్రహాన్ని అని చెప్తే అట్లా చెక్కేవాళ్ళు. స్థపతి అంటే ఇప్పుడు ఆర్కిటెక్ట్ అంటాం కదా, ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ని ఎవరైతే చేతిలో ఉంటారో అతని స్థపతి అంటారు. హీ డిజైన్స్ ఎవ్రీథింగ్. డిజైన్ చేసే అతను మెయిన్ మూల విరాట్ చెక్కుతాడు కూడా. చెక్కే అతను శిల్పి అంటారు కదా. స్థపతి చెక్కొచ్చు, ఆర్కిటెక్ట్ కూడా ఏదైనా ఒక చిన్న వర్క్ చేయొచ్చు. అంటే స్థపతి మెయిన్ వర్క్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి, ఎన్ని పిల్లర్స్ ఉండాలి, ఎన్ని విభాగాలుగా విడిపోయి ఉండాలి, ప్రాకారాలు ఎక్కడ ఉండాలి, గోపురాలు ఎక్కడ ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, షాడోస్ ఒక గోపురం మీద ఒక ఎట్లా పడకూడదు, సో మూల విరాట్ ఎంత హైట్ ఉండాలి, ఎటు దిక్కు తిరిగి ఉండాలి, ఇట్లాంటివన్నీ స్థపతి చూసుకుంటాడు. సో ఆ స్థపతి కింద ప్రధాన శిల్పులు ఉంటారు. మెయిన్ శిల్పులంతా లోపటి విగ్రహాలు చెక్కుతారు. సెకండ్ గ్రేడ్ వాళ్ళంతా ఈ బయటవి చెక్కుతారు. ఇప్పుడు జాయిన్ అయ్యాడు కదా సార్, నేను నేర్చుకుంటా, వాడికి బయట పని అప్ప చెప్తారు. బంచి చేయకపో. ఆ పైన కూడా సేమ్ మనం వేసిన బొమ్మలాగా చూసారా, ఓ సింపుల్ టెక్నిక్. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఏమంటారు ఆర్కిటెక్చర్ ఎందుకు చెప్పొచ్చు, అసలు ఏదో పల్చటి పేపర్లు కట్ చేసి పెట్టినట్టు పెట్టారు నీట్గా. అసలు ఏవైతే ఈ పిల్లర్ ఉంది కదా, ఈ పిల్లర్ యొక్క ఈ రౌండ్ చెక్కారు చూసావా, ఈ రౌండ్ చెక్కడం అంత ఆషమాషి కాదు. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో మనకి లేట్ మిషన్స్ అని దొరుకుతున్నాయి, తెలుసారా? లాత్ మిషన్స్ అని, లేట్ మిషన్స్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు ఎవరన్నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే, ఇప్పుడు ఒక కుండ చేసినప్పుడు ఆ కుండ ఒక డిజైన్ చెక్కాలనుకో, నేను కుండ కింద తిరుగుతూ ఉంటుంది ఆ రంగుల రాటం మీద. అప్పుడు నేను ఒక చిన్న ఒక ముళ్ళు పట్టుకుంటే అప్పుడు రౌండ్కి పర్ఫెక్ట్ గీత పడుతుంది. అప్పుడు నీకు పర్ఫెక్షన్ వస్తుంది. నువ్వు గీత గీయకూడదు, ఇది తిరుగుతూ ఉంటే గీత పెట్టాలి. ఇప్పుడు ఈ పిల్లర్ చుట్టూ ఈ రౌండ్ చెక్కారు చూసావా, ఈ పిల్లర్ ఖచ్చితంగా తిరుగుతూ ఉంటేనే చేశారు. అది ఎట్లా చేశారో మన వాళ్ళకి ఐడియా రావట్లే. ఇప్పుడు నువ్వు దగ్గరికి వెళ్ళి చూస్తే, మనం ఇక్కడి నుంచి చూస్తే ఒక పిల్లర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి పాయింట్అవుట్ చేస్తా, ఇది అంత పల్చగా హ్యూమన్ ఉలితో చెక్కలేడు. అది చాలా వేగంగా తిరుగుతున్నప్పుడు ఏదో ఒక పాయింటెడ్ థింగ్ దాన్ని టచ్ అవుతూ ఉండగా ఒక చిన్న గ్రూవ్ ఏర్పడాలి. అట్లా చేసింది అది. ఒకసారి చూద్దాం. ఈ పైన సర్కిల్ చెక్కారు కదా, ఆ సర్కిల్ కింద స్టెప్ బై స్టెప్ చెక్తూ వచ్చారు. ఇప్పుడు అక్కడ చూస్తే ఇంకా క్లియర్గా ఉంది. అది ఫాస్ట్గా తిరగడం వల్ల ఏర్పడ్డ సర్కిల్ లాగా అనిపిస్తలేదు నీకు? ఇప్పుడు అవన్నీ అట్లా ఫాస్ట్గా తిరుగుతున్నప్పుడు ఏర్పాటు చేశారనేది ఒకటి. అప్పుడున్న కాకతీయుల శిల్పకళా వైభవం ఇది, ఎవరన్నా కాదన్నా. అయితే ఇందులో ప్రముఖంగా ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తున్నది, ఇది యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా. అంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి యునెస్కో ఉంటుంది కదా, అవి కొన్ని సైట్స్ని గుర్తిస్తే యూనివర్సల్గా, అంటే వీటిలో గొప్ప వైభవం ఉంది, దీన్ని మనం డిస్ట్రాయ్ చేయకూడదు. ఇది ఆ యునెస్కో పర్యవేక్షణ నడుస్తుంటుంది. దీని బయట ఎక్కడన్నా రాసి ఉంటుంది కూడా యునెస్కో సైట్ అని. ఇప్పుడు ఇందులో అందరినీ ప్రముఖంగా ఆకర్షిస్తున్నది ఈ నంది విగ్రహం. ఈ నంది విగ్రహం ఏమిట్రా అంటే, దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మొత్తము మోనోలిథిక్, ఒకటే ఏకశిల. అంటే మోనోలిథిక్ అనేది అంటే ఇప్పుడు జస్ట్ మనం ఇంత రాయి ఎత్తాలంటే చచ్చిపోతాం. అట్లాంటిది ఎక్కడి నుంచో ఒక రాయి వెతుకులాడి దాన్ని తీసుకొచ్చి దాన్ని ఇక్కడ కూర్చోబెట్టాలని చెప్పి దాన్ని సెట్ చేసి దాన్ని ఒక విగ్రహంగా చెక్కి సెట్ చేయాలంటే చాలా కష్టం. తర్వాత ఈ రాయి చాలా కఠినమైన శిల. మనం దీని మీద చూస్తే నీకు రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, ఉన్నగా కనిపిస్తుందా? మోకాళ్ళ దగ్గర చూడు. అంటే రోజు జిమ్కి వెళ్ళి మంచిగా ఆర్గానిక్ ఫుడ్ తింటే ఎట్లయితే బాడీ మెరుస్తుందో అట్లా ఈ నందివారి మెరుస్తుంది. ఒకసారి దాన్ని మెయిన్ ఫేస్ చూపిస్తే మనం అక్కడ లోపలికి వెళ్ళి కూర్చొని వీళ్ళు కంక్లూడ్. మన భారతదేశంలో శిల్ప సౌందర్యానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన దేవాలయాలు లైఫ్ టైంలో ఒక్కసారి నువ్వు చూడాల్సినవి. కొన్ని ఊరికే మచ్చుకు ఒక 3-4 చెప్తా. ఖజురహో ఆబ్వియస్గా చూడాలి, కోణార్క్ దేవాలయం చూడాలి,
రీసెంట్గా సోమనాథ్ టెంపుల్ అది చూడాలి, జ్ఞానవాపి దేవాలయం అది ఎవరైనా చూడాలి. ఇప్పుడు మోడర్న్ కన్స్ట్రక్షన్ అంటే అయోధ్య రామ మందిర్, ఇది ఎలాగో నెక్స్ట్ జనరేషన్ చూస్తారు, మీరు చూస్తారు. దాంతోపాటు మీనాక్షి దేవాలయం, ఆ తర్వాత తమిళనాడులో ఉన్న కంచి దేవాలయం, అందులో 2 కంచులు, విష్ణు కంచి, శివ కంచి, ఈ 2 దేవాలయాలు ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో విష్ణు కంచి, శివ కంచి దేవాలయం చూశాను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చూశాను. చూడడం అంటే ఊరికి కాదు, అణువణువు చూశాను. నాకు కొంత అర్థమైంది ఏంటంటే ఇది ఓపికకి పరాకాష్ట. అవును, ఏదైనా అసలు అటుపక్క తిరిగి అట్లా చూపి ఎట్లా ఉంది అసలు ఆ ఫ్రేమ్, అద్భుత. ఏకశిల రథముపై లోకేశోడిలో నవోర చూపుల దేవి ఊరేగిరాగా, రాతి స్తంభాలకే చేతనత్వం కలిగి సరిగమా పదని సాస్వరములే పాడగా. ఈ టెంపుల్ మీద మీరు పిల్లర్స్ మీద చూస్తే నెంబరింగ్ ఉంది. నెంబరింగ్ కనిపిస్తుందా బెటర్? నెంబరింగ్ చూడు. అంటే ఇది ఏం చేశారు, రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఎప్పుడో కాదు, రీసెంట్గానే మన గవర్నమెంట్లు స్థపతులంతా తలబట్టుకున్నారు అనమాట. మొత్తం తీసిన తర్వాత తెలిసింది కింద పిల్లర్స్ కింద పునాది లేదు, ఉత్తగానే నిలబడ్డది. అది ఎట్లా పెట్టాలని ఇప్పుడు దీని కింద చూస్తే ఈ రాళ్ల నిర్మాణం కింద ఏ పునాది లేదు. సో లోడ్ బీరింగ్ టెక్నాలజీ అంటే ఇంత బరువుని మోయాలంటే మనకు పునాది ఉండాలి. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, ఎంత అపార్ట్మెంట్ ఉందో అంత పునాది ఉంటుంది, అప్పుడే నిలబడుతుంది. మరి ఎట్లా నిలబడ్డాయి అంటే మన పూర్వీకులు ఆలోచించారు ఒక సింపుల్ టెక్నిక్, దానికే శాండ్ బాక్స్ టెక్నాలజీ అని పేరు. ఇది మీరు ఇంట్లో కూడా టెస్ట్ చేసి చూసుకోవచ్చు, నేను టెస్ట్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఈ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే అది ఆర్టికల్స్ చదివి నేను ఒక చిన్న శాండ్ బాక్స్ తయారు చేసిన. శాండ్ బాక్స్ అంటే ఏమీ లేదు, ఇప్పుడు ఒక చిన్న ఇట్లా ఒక బాక్స్ తీసుకోవాలి. ఆ బాక్స్ ఒక 1 feet ఉంటుంది ఇట్లా. దీని లోపల కాదమ్మా, అది అయిపోయింది, నేను వేరే మాట్లాడుతున్నా. శాండ్ బాక్స్ టెక్నాలజీ, శ్రీచక్రం ఎక్కడిది, ఒక బాక్స్ తీసుకో, ఆ బాక్స్ లోపల ఇసుక నింపు. ఇసుక నింపిన తర్వాత ఒక చిన్న దిమ్మె తీసుకుని, ఇప్పుడు ఇసుక డబ్బంతా నిండింది కదా, దాన్ని కొడతా. ఇట్లా కొడితే ఇప్పుడు ఇంత ఎత్తున్న ఇసుక కాస్త ఇంత దిగుతుంది. దిగిన తర్వాత దాంట్లో బెల్లం నీళ్ళు ఇట్లాంటివన్నీ మీకు ఒక చిన్న మిశ్రమం తయారు చేసి మళ్ళీ పోస్తాను. మళ్ళీ పోసిన తర్వాత మళ్ళీ ఇసుక పోస్తాను. అట్లా ఇసుక ఏనుగులతోటి ఇంతింత లావు వాటితోటి తొక్కుతూనే ఉంటారు. చివరికి ఆ ఇసుక, ఈ బాక్స్లో ఉన్న ఇసుక ఎట్లయిపోతుందంటే ఒక కఠిన శిల కంటే చాలా ఏమంటారు గట్టి శిలగా మారిపోతుంది. ఇప్పుడు మరి దీంట్లో ఏం జరుగుతుంది, అట్లా ఉన్నప్పటికీ ఏ ఇసుక రేణుకు ఆ ఇసుక రేణు ఫ్రీగానే ఉంది. ఇదే శాండ్ బాక్స్ టెక్నాలజీ అనమాట. అంటే ఇట్ ఈస్ ఫ్రీ. అంటే ఇప్పుడు రాయి అనుకో ఇరిగిపోతుంది, శాండ్ ఎట్లా ఇరిగిపోతుంది, ఓన్లీ జస్ట్ కదులుతుంది అంతే. ఇప్పుడు దాని లోపల ఇప్పుడు ఈ పిల్లర్స్ని కూర్చోబెట్టడం వల్ల ఒకవేళ భూకంపం వచ్చినా కూడా ఇసుక రేణులు ఓన్లీ ఇట్లా కదులుతాయి కానీ ఇరిగిపోవు. అందుకని ఈ దేవాలయం ఎప్పటికీ కూలిపోవు. ఇది ఇంకొకటి ఏంది, రాక్ లాకింగ్ సిస్టమ్ అని ఒక టెక్నిక్ కనుక్కున్నారు. ఇది ఇక్కడే కాదు, మెసొపటోమియా, ఆ తర్వాత పూమా పుంకు, ఆ తర్వాత ఈజిప్ట్ పిరమిడ్స్, అట్లా ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి రాయి తప్ప వేరే మాధ్యమం లేదు ఏదైనా కన్స్ట్రక్ట్ చేయడానికి. వాళ్ళ దగ్గర పుష్కలంగా అవైలబుల్ రాయే. ఇప్పుడు దాన్ని రాయిని ఎట్లా తరలించాలి, ఎట్లా చెక్కాలి, ఎట్లా దుర్భేద్యంగా ఉంచాలి, దాని కింద పడుకుంటే డౌట్ రావద్దు కూలిపోతుందేమని. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక రాయిని తీసుకొని ఆ రాయికి ఈ చిన్న ఎక్స్టెన్షన్ చెక్కుతారు, ఇంకొక రాయికి ఒక హోల్ పెడతారు. ఈ 2 రాళ్ళను కూర్చోబెడితే లాక్ అయింది. ఇప్పుడు ఈ 2 రాళ్ళకి కలిపి ఇంకో రాయిని కూర్చోబెడతారు అనమాట. అట్లా ఒక రాయిలో ఒక రాయి ఇరికియడం వల్ల ఇంకా ఊలిపోయింది ఇంకా. ఇప్పుడు ఇవన్నీ స్టోన్ లాకింగ్ సిస్టమ్తోనే ఫిక్స్ చేశారు. మనకి ఇట్లా కనిపిస్తుంది ఇది, కానీ దీని కింద పిల్లర్కి చిన్న ఒక బ్లాక్ ఎస్టాబ్లిష్ అయ్యి దీని లోపలికి పోయి ఉంటుంది. అట్లనే దీని పైది పోయి దాంట్లో కూర్చొని ఉంటుంది, అందుకని కూలిపోదు. ఇదంతా ఇంటర్లాకింగ్ సిస్టమ్. తర్వాత ఇప్పుడు మీరు ఏవైతే ఈ బార్డర్స్ చూస్తున్నారో, టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఏం చేస్తారు, ఈ బార్డర్స్ చెక్కాల్సినటువంటి రాళ్ళు కానీ ఆ నిర్మాణ శైలి కానీ మొత్తం ఏర్పాటు చేసుకున్నాక మధ్యలంతా ఖాళీ ఏర్పడుతుంది. ఈ మధ్యలంతా రాళ్ళతో నింపేస్తారు అంతే. నింపేసి మళ్ళీ ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు. అంటే మనం ఓన్లీ అవుట్ సైడ్ చూస్తున్న షేప్ మాత్రమే ఒరిజినల్ షేపు, దీని లోపలంతా షేప్ ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఈ రాయి లోపల జస్ట్ ఒక చిన్న లొంద ఏమంటారన్న గుంత, ఆ గుంత లోపల చక్కగా రాళ్ళన్నీ బ్లేక్ ఏర్పాటు చేసి ఒక గట్టి బేస్ ఏర్పాటు చేసి అప్పుడు దానికి హోల్స్ అన్నీ ఏర్పాటు చేసుకుని టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తారు అట్లా. తర్వాత ఇప్పుడు మనకి ఈవెన్ కోణార్క దేవాలయం ఉంది. కోణార్క దేవాలయం అనేది ప్రపంచంలోనే ఏకైక దేవాలయం, మోనోలిథిక్ దేవాలయము. ఇవన్నీ హార్జెంటల్ కన్స్ట్రక్షన్స్, అంటే ఇట్లా ఎస్టాబ్లిష్ చేసినవి. తర్వాత కోణార్క్ కాదు, ఎల్లోరా దేవాలయం, అజంతా హార్జెంటల్గా ఎక్స్కవేట్ చేస్తూ పోయారు. ఎల్లోరా
అవన్నీ హార్జెంటల్గా అంటే పేరుస్తూ పోయినవి. కానీ ఇప్పుడు ఎల్లోరా దేవాలయం ఏదైతే ఉందో అదొక్కటే ప్రపంచంలో ఒక మాస్టర్ పీస్. ఇప్పటి వరకు స్టోన్ని వర్టికల్గా చెక్కుతూ వచ్చారనమాట. వర్టికల్గా చెక్కారు. ఫస్ట్ ఏం చెక్కారు? పిల్లర్ని చెక్కారు. ఏది మన ధ్వజస్తంభం అంటాం కదా, ఆ ధ్వజస్తంభం ఎంత ఉంటుంది? ఇప్పుడు అది ఉందా? ఆ బాక్స్ అంత ఉంటుంది ధ్వజస్తంభం. ఆ సైజు ధ్వజస్తంభం పైకి ఉంది. ఇప్పుడు ఆ పైన ఒక మనిషి నిలబడి ఒక బాక్స్ గీసి దాని పక్క నుంచి చెక్కుంటూ పోయి ఒక సైడ్ మెట్లు పెట్టినంట. అంటే అన్ని దిక్కులు చెక్కి ఒక సైడ్ మెట్లు పెట్టి దాని నుంచి దిగుతూ వచ్చి మళ్ళీ దాని పక్కన రాయిని చెక్కుతూ వచ్చి అట్లా ఈ మధ్యలో రాయి చెక్కి ఆ మిగిలిన రాయితోటి ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చాడు. కాదు నాన్న, అప్పుడు వాళ్ళు కూడా ఇట్లా లెవిటేషన్ పద్ధతిలో పెట్టారు. తెలియదమ్మా, అంటే ఇప్పుడు మనం ఎవరో చెప్పింది వినడం వరకే, మనకు నిజంగా తెలియదు. జస్ట్ తెలియదని హంబులు ఒప్పుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. తెలియదు నాకు. ఇగో రామ్ ఇక్కడ తెలుస్తుంది చూడు. రామ్, ఇంతకుముందు నేను చెప్పింది ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఓన్లీ బార్డర్ కోసం చెక్కింది రాయి. దాని లోపల ఉన్న గ్యాప్ అంతా నీకు రాళ్ళు పెద్ద పెద్ద బ్లాక్లు ఏర్పాటు చేసి ఆ పైన పెద్ద పెద్ద రాళ్ళు వేసుకుని అవి కదలకుండా చేసి దాని మీద టెంపుల్ కూర్చోబెట్టి అంచులు చూసుకోండి ప్లీజ్. పడితే ఏంలే, మూతి పండు రాలితే కెమెరా పండు కూడా రాదు. సో మనం ఎలాగో ఇట్లాంటి నిర్మాణాలు కట్టలేం. ఉన్నవాటిని నాశనం కూడా చేయదు. అట్లీస్ట్ అంటే మనం చేసే ఒక కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఇక్కడ లిటర్ వేయడము, లేకపోతే చెత్త వేయడమో, చాక్లెట్ వేయడమో, రూపాయి బిల్లు వేయడం అట్లా కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచి గౌరవంగా వెళ్ళిపోండి. సో ఇది నేను చాలా రోజుల తర్వాత చేసిన ఒక దేవాలయం వ్లాగ్ అనొచ్చు. అనుకోకుండా మా శ్రీలత గారు, వాళ్ళ ఆయన అంటే అమ్మ నన్ను పిలుస్తాను, ఆ తర్వాత మా కన్నమ్మ, రాము, వీళ్ళ ఫ్రెండ్ మౌని గారు, వాళ్ళిద్దరు పిల్లలు, ఆ తర్వాత కెమెరా ఉమెన్ చేతన, అందరం కలిసి అనుకోకుండా వచ్చాం. బట్ దీని గురించి చెప్పడానికి ఏమి లేదు, జస్ట్ తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాను అంతే. ఒకవేళ సంవత్సరాలు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ అయిందనుకో మీరు తెలుసుకోండి. మనిషి ఎలా ఆలోచించాడు అని చెప్పడానికి మనిషికి ఎంత ఓపిక ఉంది, ఎంత ఇంటెలిజెన్స్ ఉంది. ఊరికి తిని పడుకోలే ఒక 0.001% సమాజం ఆలోచించారు అని చెప్పడానికి ఈ టెంపుల్స్ ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న భక్తికి, తర్వాత ఉన్నది ఉన్నట్టు ఉంచే స్వభావానికి శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. సైనింగ్ ఆఫ్ 1000 స్తంభాల గుడి. టాటా బాయ్.